ఏ ఊరు? అవుతనపల్లి. ఏ సావాసం? మరి స్థలం ఎంత? ఎన్ని సెంట్లు స్థలం మొత్తం? 60 సెంట్లు. 60 సెంట్లు అన్నప్పుడు చుట్టూ చూపిస్తుండ తిప్పండి అయ్యా. మందిరం ఏది? మందిరం పాక పాక మందిరం ఇల్లు 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 ఏది? స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు ఏది? స్తోత్రం. పిల్లలు ఎంతమంది? చిన్నమ్మాయి, పెద్ద అమ్మాయి కాలేజీలో. దేవుని కృప ద్వారా పేరు నతానీయులు. దేవుని కృపబడి దైవ స్వరూపి సావాసంలో మరి సేవ చేస్తున్నారు. మరి దేవుని కృపబడి 60 సెంట్లు స్థలం ఇచ్చి మందిరం ఇల్లు కట్టించి దేవుని దైవ సేవలో ముందుకు నడిపిస్తున్న ప్రశాంతమైన వాతావరణం. ఎంతమంది ప్రార్థన చేసుకోవాలన్నా, రోగులు రావాలన్నా, దయ్యాలు పట్టిన వాళ్ళైనా ఎంత కేకలేసినా ఏది ఇబ్బంది లేకుండా దేవుడు నడిపిస్తున్నాడు. ప్రార్థన చేసి మరి ముగిద్దాం. దేవుని కృపబడి ఈ ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాం. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రభు కృపాశక్తి మంత్రుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకుని దాసులను జ్ఞాపకం చేసుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీరు తోడుగుండి నడిపించి సహాయం చేసి మా ప్రభ నెల్లూరు ఏరియాలో మా ప్రభ అల్లూరు ప్రాంతం తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో మా ప్రభ మా తండ్రి మీ కృపతో మీ కాపుదలతో నింపి సహాయం చేసి కలువాయి మండలంలో ఏరియాలో మా ఈ గ్రామంలో మా సేవ చేయడానికి ఈ దాసుని వాడుకుని దైవ స్వరూప సహవాసంలోకి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. స్తంభంలో గెలిపించి నడిపించి సహాయం చేయాలి. గొప్ప స్థలాన్ని మీరు అనుగ్రహించి నడిపించారు. పాకలతో ఉన్న ఈ మందిరాన్ని మా గృహాన్ని బిల్డింగులుగా మీరు ఏర్పాటు చేసి నడిపించి చిన్న సంఘంగా ఉన్న ఆత్మని మా పెద్ద సంఘంగా మీరు ఏర్పాటు చేసి ఆత్మను రక్షించడం మీ కృప మీ కాపుదల మీ ఆదరణ దయచేసి మహిపరచండి మా ప్రభ. ఈ స్థలం అంతా చెట్లతో మా ప్రభ గొప్ప గార్డెన్గా మీరు ఏర్పాటు చేసి నడిపించి దీవించి ఆశీర్వదించి నడిపించి ఆరోగ్యవంతులుగా నిలబెట్టి పాములు పురుగు తేళ్లు ఎలాంటి స్థలంలోకి రాకుండా దాసురాలు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కుమార్తెలకు మంచి ప్రయోజకులుగా చేసి ఆస్వాదించి నడిపి స్థలం గురించి బిడ్డలందరి పక్షాన మీరే తోడుగుండి తిరిగి ప్రయాణాల్లో మీరు తోడుగుండి ఆదరించి నడిపించి సహాయం చేసి కాపాడు బలపరచగలని మా కొరకు శిలువ మీద మరణం పొంది తిరిగి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సావాసం మా అందరికి ఎల్లప్పుడు తోడుగుండును గాక. యేసు రక్తముకే జయం, ప్రవేశ రక్తముకే జయం, అపాదికి సర్వనాశనం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చిన అతిథ్యాన్ని బట్టి చాలా వందనాలు చెల్లిస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. అందరూ వస్తాం మరి. టాటా.